హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ముందు వీడియోకి కనెక్టింగ్ అనమాట. ఇంతవరకు ఆపేసే మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఇది కూడా మంగళవారం రోజే. మంగళవారం రోజు ఉదయం నుంచి నైట్ వరకు అంటే 2 పార్ట్లుగా పెడతాను. ఫస్ట్ ఒక పార్ట్ పెట్టాను, ఇది సెకండ్ పార్ట్ అనమాట. మనం ఈ సుడిమాన్ దగ్గర ఆగిపోయాం. సుడిమాను వచ్చింది కదా, పెళ్ళికొడుకు అయితే దిగుతున్నారు. సుడిమాన్ పెళ్ళికొడుకు అని, పోతురాజు అని రకరకాలుగా అని అంటారనమాట. పెద్దవాళ్ళు చెప్పినయే నేను చెప్తున్నాను. మనకైతే సొంతగా ఏం తెలీదు. ఇక్కడ కొన్ని అయితే అసలు తెలియదు అనమాట. నేను కూడా చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అది కూడా ఈ వీడియోస్ తీస్తున్న కాడి నుంచి ఇక్కడ ఇది ఇలా ఎందుకు చేస్తారు, వచ్చామో చూసామో వెళ్ళామో అన్నట్టుగా ఉంటాం, కానీ ఇక్కడ ఎందుకు ఇలా చేస్తారు ఏంటి అనేది మనకైతే అస్సలు తెలియదు. ఇక్కడ పిల్లలందరినీ కూడా ఆ సుడిమాన్ని, చిన్న చిన్న పిల్లల్ని సుడిమాన్ని ఎక్కించి తాకిస్తూ ఉంటారు. అది కూడా తెలియదు. మొత్తానికి మేకపిల్లని కట్టిన బాక్స్ అయితే కిందకి దించేసి సుడిమాన్ అయితే పైకి పెట్టేశారు. కింద ఆ బాక్స్ దగ్గర అయితే ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు. జనం అందరూ గుమ్మిగూడిపోయారు. అసలు మనకేం కనపడతలే. నేను ఫోన్ పైకి ఎత్తేసి ఫోన్లో చూడటమే, మీతో పాటు నేను కూడా చూడటమే అనమాట. మొత్తానికి ఆ బాక్స్ మీద బండారు ఉంది కదా, ఆ బండారుని తీసుకొని మొహాన్ బొట్టు అయితే పెట్టేసుకుంటున్నారు అందరూ. ఆ మగోళ్ళు అంతా లోపలికి ఉన్నా కూడా అలా మధ్యలో నుంచి చేతులు బానిచ్చి మొత్తానికి మేకపిల్లని పైకి తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, చేతులు బానిచ్చి బొట్టు అయితే పెట్టేసుకుంటున్నారు ఆడవాళ్ళు. మనం కూడా సాధించాము. తర్వాత మేకపిల్లని గుళ్ళోకి తీసుకెళ్ళి చాలా టైం ఉన్నాక బయటకు తీసుకొచ్చారన్నమాట. జనం తగ్గాక అందరూ కొంతమంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు ఆ మేకపిల్లని టచ్ చేయడానికి. నేను కూడా వెయిట్ చేసి మొత్తానికైతే మేకపిల్లని కూడా తాకాను. మనకు కూడా తృప్తి అయిపోయింది అనమాట. ఎందుకు తాగుతారు ఏంటనేది మాత్రం నా అన్న అయితే అడగవాడిని, నాకు తెలియదు. అందరూ ఏం చేస్తున్నారు, మనం కూడా అలా చేయటమే. ఇంకా దూరాల నుంచి వస్తుంటారు కదా, వాళ్ళైతే ఇట్లా ఎద్దుల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద ఇంకా వచ్చి ఇక్కడ ఉండిపోతారనమాట. ఈ నైట్కి ఉండి తిరణాలంతా చూసుకొని మళ్ళీ తెల్లారిపాటికి వెళ్ళిపోతుంటారు. చాలా ఉంటాయి ఎద్దుల బండ్లు. అసలు ట్రాక్టర్లు అయితే మల్లెపూలతో డెకరేషన్ చేసుకొని చాలా వస్తాయి. నైట్కి ఇంకా చాలా ఉంటాయి అనమాట. అక్కడ ప్రభల దగ్గర చాలా ప్లేస్ ఉండేది. ఎన్ని పొలాలు, గుడి ఎదురు మొత్తం కూడా పొలాలన్నమాట. ఇగో ఈ ప్రభ చూసారా, మా ప్రభ చిన్నదిగా ఉంది అని చెప్పా కదా ముందు వీడియోలో. మా ప్రభ కూడా సేమ్ ఇంత పెద్దది ఇలానే ఉండిద్ది అనమాట. భావనాశి స్వామి, భద్రావతి కలిసి ఉన్నది, కింద అమ్మవారి పొలారం ఉంది. అంత పెద్ద ప్రభ అయితే మాది కూడా రావాల్సింది, లైటింగ్లు అవన్నీ కాకుండా అట్లాగా. కానీ ఎందుకనో అలా తీసుకొచ్చారో అది కూడా మనకి కారణాలు అయితే తెలియదు. అట్లా ప్రభలు అయితే చాలా వస్తుంటాయి అనమాట, వేరే వేరే ఊర్ల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి. సుడిమాను స్టార్టింగ్ అప్పుడు మనం వెళ్ళలేదని చెప్పారు కదా, ఇదైతే మనకు ఒక ఫ్రెండ్ పంపించారు వీడియో పెట్టమని చెప్పేసి. అందుకని చెప్పి నేను ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సుడిమాను కట్టేటప్పుడు అనమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్ చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారో. సుడిమాన్ టైంలో మాత్రం చాలామంది జనం వస్తారనమాట. మంగళవారం ఉదయం కానీ నైట్ ప్రభల దగ్గరికి వచ్చే వాళ్ళు వేరే, ఇక్కడ సుడిమాన్ చూడడానికి తాకడానికి ఎగబెడుతుంటారనమాట జనము. అసలు ఎంత మంది ఉంటారో మనకి అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. మేము లాస్ట్ ఇయర్ అయితే 4ంటికి వెళ్ళాం, కానీ ఆ జనంలో ఏడ దూరతాం ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కదా. బాక్స్ కట్టేది కానీ అవన్నీ కూడా. ఇక వీళ్ళు ఎవరైతే గుడి పైనుంచి తీసినట్టున్నారు, మనకి ఒకళ్ళు వీడియో పంపించారు, అది కూడా మీతో షేర్ చేసేసుకున్నాను. ఇంకా మేము ఇంటికి వెళ్ళి సుడిమాన్ అయిపోయిన తర్వాత ఆ ప్రభ వస్తుంది కదా, భావనాశ్రమ ప్రభ. ఆ ప్రభ వచ్చేటప్పుడు మేము గుడికాడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని తిని రెడీలు అయ్యి నైట్ 10 o'clockకి తిరణాలకి అయితే వచ్చాము. అస్సలు ఏమి జనము, అసలు మామూలుగా లేరు. రావడానికి చాలా టైం పడుతుంది. వెహికల్ అయితే లోపలికి రానిరు. అసలు ఏ వెహికల్ కూడా లోపలికి రావడానికి ఉండదు. 3 రోడ్ల కాడే ఆపేసేస్తారు. ఎవరైనా సరే నడుచుకుంటూ రావాల్సింది. అంత జనం ఉంటారనమాట. పోలీసులు అక్కడ ఆపేసేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాల్సిందే. బళ్ళన్నీ అవతల పెట్టేసి ఉంటాయి. ఇంకా రావటం ఈ ప్రభ దగ్గరికి అయితే వచ్చాం. ఇదే ఫస్ట్ ప్రభ అంటే మొత్తం 4 ప్రభలు ఉంటాయి అన్నమాట. 4 ప్రభల్లో ఇది ఒక ప్రభ అనమాట, పంచాయతీ ఆఫీస్ కాడది. ఈసారి 5 ప్రభలు కట్టారంట, కానీ 5వ ప్రభ అయితే నేను వెళ్ళలేదు. అది కొంచెం ఎక్కువ దూరం అంట. అక్కడ ఎలా ఉంది ఏంటనేది మనకి సిచ్యువేషన్ తెలియదు. ఇక్కడైతే మాత్రం ఫస్ట్ ప్రభ దగ్గర చాలా జనం ఉన్నారు, కానీ డ్యాన్సులు లేవు. ఫస్ట్ ప్రభ అయిపోయింది, సెకండ్ది కూడా అయిపోయింది. ఇది 3, 4 ఈ 2 దగ్గరగా ఉంటాయి. ఆ 2 ప్రభల దగ్గర డ్యాన్సులు లేవన్నమాట, ఓన్లీ పాటలు పాడుతున్నారు. 2వ ప్రభ దగ్గర అయితే మాత్రం కొంచెం కామెడీగా మాట్లాడుతున్నారు, కనిపించేది అనమాట. 2వది రంగులు రాట్నం వెనకాల స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదనమాట. ఫస్ట్ది అయితే పంచాయతీ ఆఫీస్ కాడది. అక్కడిదైతే ఇక్కడికి మనకి వీడియోలో అంతగా ఏం కనపడదు. నాకైతే నుంచొని కాళ్ళు పీకుతున్నాయి అనమాట.
ఇంకా కొంతసేపు ఆల్రెడీ ఫస్ట్ ప్రాప్ దగ్గర రాళ్ళగుట్ట మీద కొంతసేపు కూర్చున్నాను. ఆ తర్వాత రెండో ప్రాప్ దగ్గర అయితే కూర్చోడానికి మనకి ఫస్ట్ దగ్గర కూర్చోలేదు, రెండో దాని దగ్గర చాలా టైం ఉన్నాం. ఫస్ట్ దాని దగ్గర కొంచెం సేపే ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ దాని అప్పుడు పాటలే కదా ఎక్కువసేపు ఉండలేదు. రెండో దాని దగ్గర కొంచెం ఫన్నీగా మాట్లాడుతున్నారు. అక్కడైతే మా పిల్లలు కొంతసేపు ఉంటామన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేసి కొంతసేపు అయితే నేను కూర్చున్న, వాళ్ళు చూసినంతసేపు వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత మూడో ప్రభ, ఇవి రెండు వచ్చేసి పవన్ కళ్యాణి అనమాట. ఇక్కడ స్క్రీన్స్ కూడా ఉంటాయి బ్యాక్. ఆ స్క్రీన్స్ దగ్గర వెనకాల ఒకటి స్ట్రోల్ అవుతూ ఉండిద్ది, ఎదురు డాన్స్లే జరుగుతూ ఉంటాయి. ఇంకా మా పిల్లలు అయితే చూస్తూ ఉన్నారు. నాకైతే ఇసుగు బుట్టి కూర్చొని చెప్పులు కింద వేసుకొని ఆ ఇసుకలోనే కూర్చుండిపోయాను. అట్లా కూర్చొని ఉంటారు అక్కడ, ఇంకా నిద్రలు పోతుంటారు పొనుకొని. ఆ ట్రాక్టర్లు వేసుకొని వస్తారంటున్నాను కదా, ట్రాక్టర్లు, ఎద్దుల బళ్ళు, ఆటోలు, అవన్నీ కూడా ఆ వెహికల్స్ అన్నీ అక్కడ ఆగిపోయి ఉంటాయి ప్రభల ఎదురు. అక్కడ పొంగలు పెట్టుకుంటారు, పొనుకొని ఉంటారు. ఫుడ్ ఐటమ్స్, బిర్యానీలు అస్సలు ఎంత బాగుండిద్దో. మేమైతే ఇంకా అంతా చూసేసుకొని ఇంకా లాస్ట్న మా పిల్లలు గోల చేస్తుంటే బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాము. ఇంకా జైంట్ వీల్ అయితే ఈసారి చిన్నది వచ్చింది, పెద్దది రాలేదు. ఇక్కడికి వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాం. పక్కన ఇంకొకటి కొత్త అది పెట్టుంది, కానీ అంటే ఈ తిరణాలకు రావడం ఇదే ఫస్ట్ అనుకుంటున్నా. అదైతే ఆన్ చేసలేదు, ఎందుకో తెలియదు. ఇక్కడైతే మాత్రం మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈ ప్రభలకాడ డ్యాన్స్లు అవన్నీ చూసుకొని నైటు 10కి వచ్చిన వాళ్ళం, మళ్ళీ ఇంటికి వెళ్ళేసేవాడికి 2 అయిందనమాట. ఆల్మోస్ట్ మేము ఇది ఎక్కేటోడికి 1 గంట ఏమైంది. నైట్ కదా, ఫుల్గా ఎంజాయ్ చేసాం. కానీ ఎక్కువసేపు తిప్పరు, 100 రూపీస్ అంట టికెట్ వచ్చేసి. ఎంత ఎదురు చూస్తామో తిరణాల గురించి. అట్లానే ఆ తిరణాలు అలా వచ్చిందా ఇలా వెళ్ళిపోయిందా. సింహరాశి సినిమాలో వాళ్ళు చెప్తుంటారు చూడు, రాజన్న వచ్చినాడు, పెళ్ళికొడుకు రామబ్రహ్మం వచ్చినాడు, ఒకసారి వచ్చిపోమ్మ మెరుపుతేగా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది తిరణాలు అనేది. 3 months నుంచి వెయిటింగ్ చేస్తున్నాము. ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. ఇది తిరుగుతా మా చుట్టుపక్కల ప్రాబ్లంలో అవన్నీ కూడా భలే ఉన్నాయి అన్నమాట. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్. నేనైతే మాత్రం నాకు ఎక్కటం కొత్త ఏం కాదు, అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటాను, తిరణాల్లో కంపల్సరీ ఎక్కుతూ ఉంటాను. మా పిల్లలకైతే మాత్రం కొంచెం కొత్త. జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాము, కానీ మా చిన్నమ్మాయి భయపడిద్దేమని చెప్పేసి దీని వరకు సరిపెట్టేసుకున్నాం. ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. అంతా చూసుకొని తిరణాలు మొత్తం షాపులు అన్నీ చూసుకొని ఇంక బయలుదేరేటప్పుడు గుడి వైపు వెళ్ళాను. అసలు జనం ఉన్నారా లేరా, ఎలా ఉండిద్ది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. చూడండి, ఖచ్చితంగా టైము 1:30 అయింది, 1:33 అయింది. ఈ టైంలో గుడి దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరు లేరు, ఒక 4 ఉన్నారు లోపల. ఇంకా క్యూ అంతా కూడా ఖాళీగా ఉంది. సరే అమ్మవారి దర్శనం చేసుకుందాం, మళ్ళీ రేపు వస్తామో లేకపోతే ఇప్పుడు నైట్ లేట్ అయిపోయింది కదా రామేమోనని. మీకు కూడా అమ్మవారి దర్శనం కావాలి, అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరినీ అమ్మవారికి దర్శనం చేసుకొని ఇంకా